హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న 10వ తరగతి విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి అదిరిపోయే శుభవార్త. ఎస్ఎస్సి బోర్డు నుంచి అయితే ఉచితంగా 2 సబ్జెక్టుల్లో 7 మార్కులు అయితే కలపబోతున్నట్లు సమాచారము. అయితే ఇక్కడ ఏ సబ్జెక్టులకు సంబంధించి ఈ యొక్క మార్కులను యాడ్ చేస్తారనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దీంతో పాటుగా ఫలితాలు ఎప్పుడు రావచ్చు అనేది కూడా నేను మీకు చెప్తానండి. సో ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. 13వ తేదీ లోపల అయితే కంప్లీట్ చేసేస్తారు. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అనేది కూడా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత వరకు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఈరోజు న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ అయిందనమాట. హిందీలో వచ్చేసి 2 మార్కులు అయితే యాడ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్లో వచ్చేసి 5 మార్కులు అనేటివి యాడ్ చేయబోతున్నారు అనమాట. సో ఎస్ఎస్సి బోర్డు ప్రాథమికంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10వ తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొరికినటువంటి ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్ఎస్సి బోర్డు ప్రాథమికంగా నిర్ణయించిందనమాట. యాక్చువల్గా ఇంగ్లీష్ పేపర్లో అయితే గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చాయని సో ఇక్కడ డిమాండ్ అయితే చేశారండి పేరెంట్స్ అందరూ కూడా. సో మనకు మంత్రి నారా లోకేష్ గారికి కూడా తల్లిదండ్రులు అయితే ఫిర్యాదులు అయితే చేయడం జరిగిందనమాట. ట్విట్టర్ ఆధారంగా 15 గ్రేస్ మార్కులు అనేటివి యాడ్ చేయాలని చెప్పి ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి అయితే సో ఇక్కడ డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు కేవలము 5 మార్కులకు సంబంధించి మాత్రమే గ్రేస్ మార్కులు యాడ్ చేసే ప్రాథమిక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇంగ్లీష్ పేపర్లో ఏ క్వశ్చన్లకు వచ్చాయంటే ముఖ్యంగా 17వ క్వశ్చను, 18వ క్వశ్చను, 28వ క్వశ్చను, 31వ క్వశ్చను, 32వ క్వశ్చను. సో వీటికి సంబంధించి అయితే మార్కులు కలపాలని, దాదాపు 15 మార్కులు కలపాలని ఇక్కడ విద్యా సంఘాలు మరియు పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా కోరడం జరిగింది. అయితే ఇక్కడ కేవలము 5 మార్కులకు సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నకు మాత్రమే 5 మార్కులు యాడ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు అయితే ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అలానే హిందీలో కూడా 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించి అయితే ఇక్కడ యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్తుందన్నమాట. అయితే ఈ గ్రేస్ మార్కులు అనేటివి కేవలము ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము హిందీలో వచ్చేసి 2 మార్కులు, ఇంగ్లీష్లో వచ్చేసి 5 మార్కులు అనేటివి యాడ్ చేయబోతున్నారనమాట. సో ఈ రోజు నుంచి అయితే ఈ యొక్క మూల్యాంకనాలు అనేటివి అంటే వాల్యుయేషన్స్ అనేటివి జరుగుతున్నాయి కాబట్టి సో ఈ యొక్క బ్లూ ప్రింట్ ఆధారంగా అయితే వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ఈ బ్లూ ప్రింట్కి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్లకి పొందన లేకపోవడంతో సో ఇక్కడ ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఉచితంగా 7 మార్కులు అనేటివి యాడ్ కాబోతున్నాయి విద్యార్థులకు. అయితే వీటిని అటెంప్ట్ చేసినా వేస్తారా లేకపోతే అటెంప్ట్ చేయకపోయినా వేస్తారా అనే దాని మీద సో మరో కొద్ది గంటల్లోనే సమాచారం అనేది రానుంది. నేను మా టెలిగ్రామ్ ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ విధంగా ఏవైనా క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేశారా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏ క్వశ్చన్ అనేది మీకు సిలబస్లో లేకుండా రావడం జరిగింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక సమాచారం ఏంటంటే ఫలితాలు ఎప్పుడు రావచ్చు అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. ఫలితాలు అనేటివి ఇప్పుడు మనకు 4వ తేదీ నుంచి ఈ యొక్క వాల్యుయేషన్ స్టార్ట్ అయింది కదా, 13వ తేదీ వరకు అయితే వాల్యుయేషన్ అనేది ఉంటుంది. 13వ తేదీ పైన అంటే మనకు ఈ ఏప్రిల్ నెల ఆఖరులో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఒకవేళ ఏప్రిల్ నెల ఆఖరులో కనుక ఈ రిజల్ట్స్ కనుక రాకపోతే తిరిగి మళ్ళీ మనకి ఈ మే నెల ఫస్ట్ వీక్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క వాల్యుయేషన్ అంతా కూడా కంప్లీట్ అవ్వబోతుంది త్వరలోనే. అలానే ఈ వాల్యుయేషన్కి రిలేటెడ్గా ఇక్కడ ఏ ప్రశ్నలు అనేటివి సమాధానాలు అనేటివి యాడ్ చేయబోతున్నారు అనేది మీకు వివరంగా అయితే తెలియజేశాను. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏది కూడా సిలబస్ రిలేటెడ్గా క్వశ్చన్ అనేది రాలేదనేది. ఓకేనా? ఇంగ్లీష్ మరియు హిందీ పేపర్లో అయితే 7 మార్కులు అనేటివి యాడ్ చేయబోతున్నారు. ఓకేనా? సో విద్యార్థులు తప్పకుండా లైక్ చేసి మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి.